విఘ్నేశ్వర విరూపాక్ష విశ్వరూప సదాశివ శరణం భవభూతీశ కరుణాకర శంకరం హరశంభో మహాదేవ విశ్వేశ్యామర వల్లభ శివశంక సర్వాత్మా నీలకంఠ నమస్తే మృత్యుంజయ రుద్ర నీలకంఠాయ సంభవే అమృతేశాయ సర్వాయ శ్రీ మహాదేవతే నమః ఏతాని శివనామ పఠేనియత్ నాస్తి మృత్యు భయ తస్మాత్ జాగ్రత్త గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ్ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. డాక్టర్ పిఏ రామన్ గారి నమస్కరించుకుంటూ ఈరోజు మనం పోలీస్ వర్గం 11, 12, 13 అని ప్రతి ఒక్కళ్ళు సందిగ్ధాస్తులో పడుతున్నారు. కానీ పోలీస్ వర్గం అసలు ఏంటి, ఆ పోలీస్ అంటే ఏంటి అని తెలుసుకుందాం మనం. ఈ పోలీస్ వర్గాన్ని ఎందుకు చేయాలి, ఎందుకు దీపాలు పెట్టాలని ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు. కానీ మనం ఈ నెల రోజులు, కార్తీక మాసం నెల రోజులు కూడా భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉన్నాము, దీపారాధన చేశాము, చక్కగా గుళ్ళకి వెళ్ళాము, అభిషేకాలు చేసుకున్నాం, అన్నీ యథావిధిగా చేసుకుంటూ వచ్చాం. కానీ కాలానుగుణ్యంగా కొంతమందికి వసతులు లేక, దీపారాధన చేయలేక, కొంతమంది చేయలేని మనసులో బాధతో ఉంటూ ఉంటారు. అందుకనే ఈ పోలీస్ వర్గం నాడు, అమావాస్య నాడు మనం దీపారాధన చేస్తే ఈ నెల రోజులు చేసిన పుణ్యం అంతా వస్తుంది. అందుకే చూడండి, భక్తి మెయిన్, అన్నిటికంటే కూడా భక్తి భావంతో చేయాలి. ప్రతి కూడా మనం చేసే ప్రతి పని కూడా భక్తి భావన శ్రద్ధ ఈ రెండింటికి ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఎందుకంటే శివకేశవులు ఇద్దరు కూడా కార్తీక మాసంలో కలిసి వస్తారు, అన్యోన్యంగా ఉంటారు. అందుకే హరిహరనామ మాసం అని అంటాం ఈ కార్తీక మాసాన్ని. చాలా ఇష్టమైనది కార్తీక మాసం. ఈ నెల రోజులు కూడా మనం నిత్యం తెల్లవారుదాం లేచి చక్కగా తలాలు స్నానం చేసి 400 సమయాలు అంటే బ్రహ్మముహూర్తం టైంలోనే దీపారాధన తులసి దగ్గర చేస్తాం. అని చేసి కార్తీక దామోదర స్వామిని అనుకుంటూ నమస్కరించుకొని ఆయనకి పండు నైవేద్యం పెట్టి అప్పుడే దీపాన్ని పెడతాం. ఎందుకంటే ఆ టైంలోనే స్నానభార్య చేస్తే మంచి పుణ్యం అనమాట. కార్తీక నెలలో కూడా ముఖ్యంగా స్నానం, దీపారాధన, ఉపవాసం, ఈ 3 కార్తీక మాసానికి ముఖ్యం. అలాగే పోలీస్ వర్గం నాడు మరి అందరూ ఏమనుకుంటారు, అవతల వెలిగించాలి, ఇళ్ళలో ఎలా చేస్తాము, నదులకు వెళ్ళాలనుకుంటారు. కానీ నదులకు వెళ్ళాలని దగ్గరైతే వెళ్ళచ్చు, దూరాలకు వెళ్ళలేం కదా. దానికి కూడా ప్రతిదానికి కూడా ఒక ప్రతికూలత ఉంటుంది. అలాగే ఈ పోలీస్ వర్గం నాడు పోలి అనే ఆవిడ చాకలి మనిషి, పోలి అని పేరు ఆవిడ. అత్తలు కోళ్ళు పెద్ద కుటుంబం ఆవిడది. ఆ కుటుంబంలో ఆవిడ ఇంట్లో ఉంటే అత్తగారు చాలా వెదిస్తుండేది. ఎందుకంటే అత్తలు మిగిలిన కోళ్ళందరూ కలిసి నదికి వెళ్ళి దీపారాధన చేసి ఇంట్లో పనంతా ఒప్పచెప్పేసి వెళ్ళిపోయేవారు. దాంతో ఈవిడేంటంటే నేను చేయలేకపోతున్నా అనే మనసులో భావంతో, ఎప్పుడు చేయలేని భావన అంటే భక్తి భావంతో బాధపడుతూ ఉండేది. ఈ మిగిలిన తోడుకోళ్ళు అత్తగారందరూ నదికెళ్ళి స్నానం చేసి చక్కగా దీపాలు వెలిగించుకొని చేసి వచ్చారు. ఈ లోపల ఈవిడ ఇంట్లోనే ఇంటి మొత్తం పనులు శుభ్రంగా కంప్లీట్ చేసేసుకొని చక్కగా దీపారాధన చేసి అత్తగారు ఇంటికి వచ్చే సమయానికి, అప్పుడు నాకు ఆ రోజుల్లో ఆమె ఇంట్లో నూనె కానీ ఒత్తులు కానీ ఉండేయడానికి కూడా లేకుండా చేసేవాళ్ళు. ఆవిడ ఏం చేసేది, పత్తి గింజల్ని ఒలిచి ఆ పత్తిని తీసి ఒత్తిని చేసుకుండేది. మజ్జిగ చిలికే కవ్వాలు ఉంటాయి ఆ రోజుల్లో, ఆ కవ్వానికి చెన్నపూసని పెట్టి ఆ ఒత్తి దీపాలను వెలిగించి దీపారాధన చేసి కార్తీక దామోదర స్వామి దండం పెట్టుకొని అత్తగారు వచ్చే లోపల, అంటే అత్తగారు వస్తే ఎక్కడ తిడుతున్న భయంతో బుట్టబొర్లు ఇచ్చేసేది. బుట్టబొర్లు ఇచ్చి వాళ్ళందరూ నదులకు పోయి స్నానాలు చేసి మాకు మోక్షం వచ్చేస్తుంది, మేము స్వర్గానికి వెళ్ళిపోతాము, ఈ కోళ్ళ లేక ఉండిపోవాలని చెప్పి ఇది అనుకుని ఉండేవాళ్ళు. అంటే ఎప్పుడు భావన, ఎప్పుడైతే మన మనసులో చెడు భావన అయితే వస్తుందో అన్నట్టుగానే జరుగుతుంది. అందుకే చూడండి, ప్రతిదీ కూడా ఒకళ్ళు ఒక మాట మనం అన్నా అనుకోండి, ఎదురు సమానం చెప్పకుండా ఉంటే అష్టైశ్వర్యాలు మనకే వస్తాయి. మాటకు మాట అంటే చెడే వస్తుంది. అందుకని కూడా ఆవిడ ఏమీ అనకుండా అత్తగారు ఏందన్నా సరే కళ్ళు మూసుకొని ఇంట్లో పని మొత్తం చేసి చక్కగా దీపారాధన చేసి ఆ దీపారాధన ఆవిడ ఎక్కడొచ్చి తీసేసుకొని బుట్ట గప్పించి అట్లా భక్తి భావంతో నెల రోజులు చేసింది. వీళ్ళు చక్కగా నదిలోకి పోతున్నారు, చేస్తున్నారు, వీళ్ళకి ఏమీ లేదు, ఊరికే అక్కడ చేస్తారు, ఇంటికి తిడుతూ ఉంటారు. ఇలా జరుగుతుంది. సరే, నెల రోజులు అయిపోయింది, పోవాలి అమావాస్య వచ్చింది. అంటే కార్తీక మాసం నెల రోజులు అయిపోయింది, పోలీస్ స్వర్గానికి వెళ్ళేదనమాట. స్వర్గానికి వెళ్ళేదంటే ఇదే. ఈ అమావాస్య నాడు కూడా అప్పుడు వీళ్ళు అక్కడి నుంచి వచ్చేటప్పటికి ఈవిడ శుభ్రంగా దీపారాధన చేసేసింది కదా. ఈ దీపారాధన చేసేటప్పటికి స్వామివారి పైనుంచి విష్ణుమూర్తి చక్కగా పూల సైతం వచ్చేసారు. పల్లెకి తీసుకొని వచ్చి ఆమె తీసుకొని వెళ్ళిపోదామని వచ్చారు. వచ్చేడు స్వర్గానికి వెళ్ళిపోతుంటే అత్తగారు చూడకుండా కాళ్ళు పట్టుకొని లాగేశారు. ఆ రక్షక భటులు వాళ్ళు వదిలిచ్చేశారు. ఈమెను తీసుకొని స్వర్గానికి వెళ్ళారు. ఏం చెప్తానంటే,
ప్రతి కూడా మనసు ఉంటే మార్పు భగవంతుడు చూపిస్తాడు. ప్రతిదానికి భక్తి కావాలి, మనసు కావాలి, ధ్యాస కావాలి. ఏది చేసినా సరే మనసుకు సంకల్పితే చేయాలి. అంతేగాని చేసాము పని అయిపోయింది అనుకుంటే ఏ కార్యక్రమాలు చేయలేం. అట్లాగే ఇప్పటికి కార్తీక సోమవారం మహాశివరాత్రి కూడా అయింది. ఈరోజు చక్కగా సాయంత్రం ఆ డొప్పలతో అరడొప్పల్లో 3 అరవత్తులు వెలిగించి దీపారాయణ చేయండి శివాలయంలో, చాలా పుణ్యం వస్తుంది. అలాగే అమావాస్య నాడు చక్కగా ఎక్కడో వనభోజనాలు పెడితే వెళ్ళి భోజనాలు చేయండి. అమావాస్య చాలా మంచిది, కార్తీక అమావాస్య చాలా ఇష్టమైనది. ఆ రోజు చక్కగా గుడికి వెళ్ళి రజస్తమైన దీపారాయణ చేసి అలా చేయండి. ఈ 13వ తారీఖు ఉదయం అంటే పాడ్యమైంది, మార్గశుద్ధ పాడ్యమైంది కాబట్టి ఆ రోజు అందరూ నది స్నానానికి వెళ్ళి నదుల దగ్గర 5 డొప్పలు కానీ 11 డొప్పలు కానీ 9 డొప్పలు కానీ 6 డొప్పలు తీసుకొని వాటిలో కమల ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపాలు వెలిగించి వదలండి. ఇప్పుడు నదికి వెళ్ళలేని వాళ్ళు ఉంటారు, దూరాలు ఉన్న వాళ్ళని ఏం చేయాలంటే ఇంట్లోనే ఒక పెద్ద బేసిన్ తీసుకొని దాని అక్షంతలు పసుపు ఇంకా వేసి ఆ నీళ్ళల్లో ఈ 5 డొప్పలు కానీ 3 డొప్పలు కానీ చక్కగా కుండ ఒత్తులు వేసి ఆవు నెయ్యితో వెలిగించి దీపం పెట్టండి. పెట్టి కార్తీక దామోదర శ్లోకాన్ని చదివి స్వామివారికి తర్పణ వదలండి. వదిలితే మీకు ఈ నెల రోజులు చేసిన భాగ్యం అంతా ఈ పోలీసు అమావాస్య నాడు చేస్తేనే చాలు, అంత పుణ్యం వస్తుంది. ఈ కార్తీక మాసానికి అంత ప్రత్యేకత ఉంది, అంత పుణ్యం ఉంది. అన్ని మాసాలకు కూడా కార్తీక మాసం చాలా ఇష్టమైనది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా నిత్యం భోజనాలు చేస్తాం, ఒక్కరోజు కూడా భోజనం ఆపం. కార్తీక మాసం అసలే మాగుడు కాలం అంటారు, అంటే చలికాలం. ఈ చలికాలంలో మనం ఆహారం తీసుకుంటే ఒక రకమైన మందగుండితనం వస్తుంది మైండ్కి. అందుకే చూడండి, ఒక కాలుతో ఉంటే కానీ భక్తి పుట్టదు. ప్రతిదీ కూడా పొట్టలో ఎప్పుడు ఫుల్గా ఉందని మనం ఏ పని చేయను. ఎప్పుడైనా సరే ఉపవాసం ఉండి భక్తిభావంతో ఏ కార్యక్రమాన్ని చేస్తాం. కార్తీక మాసం నెల రోజులు కూడా ఇలా చేపట్టి ఎంతో పుణ్యం వస్తుంది. అందరూ కూడా ఈ పోలీస్ వర్గాన్ని బుధవారం నాడు ఉదయం అంటే 13వ తారీఖు ఉదయం చక్కగా పోలీస్ వర్గాన్ని పంపించండి. అందరూ భక్తులతో చేసినట్టయితే ఈ పోలీస్ అమావాస్య నాడు అందరికీ కూడా పుణ్యం వస్తుంది. అందరం కూడా శుభ్రంగా స్వర్గానికి వెళదాం. అందరూ చక్కగా ఈ నెల రోజులు చేసిన పుణ్యం అంతా వస్తుంది కాబట్టి చక్కగా అందరూ స్త్రీలందరూ కూడా చక్కగా చేసుకోండి. నదుల దగ్గర అందరు ఆడవాళ్ళకి పసుపు ఇంకాలు చక్కగా పంచుకోండి. చేసినట్లయితే మీకు అన్ని విధాలు కూడా అష్టైశ్వర్యాలకి అన్ని విధాలు శుభ్రతంగా ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు.